హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ చెలియా నిన్ను చేరా ఎపిసోడ్ నెంబర్ 9. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. జై ఏం మాట్లాడకుండా రాధికని గట్టిగా హత్తుకున్నాడు. అంతే. అప్పటి వరకు ఏదేదో చెప్తూ ఏడుస్తున్న రాధిక జై కౌగిలిలో సేద తీరుతూ అలాగే కళ్ళు మూసుకుంది. నువ్వు నాకేమవుతావు? నిన్ను దూరం పెట్టాలి అని అనుకుంటున్నాను, కానీ అంతకంతకు దగ్గరవుతూ నన్ను ఏడిపిస్తున్నావు. నా వల్ల కావట్లేదు. ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? పో ఇక నుండి అని జైని బలవంతాన తన నుండి వేరు చేసి గట్టిగా తోసింది. అంతే. ఒక్కసారిగా బెడ్ మీద నుండి కింద పడింది రాధిక. ఏమీ అర్థం కాక చుట్టూ చూసింది. పక్కన జై లేడు. కానీ వాడిని పట్టుకున్న భావన కలుగుతుంది. అంటే నేను కలగన్నానా? వాడి గురించి ఆలోచిస్తూ పడుకున్నాను కదా అని కలలో వాడి హగ్గులోని స్వాంతన గుర్తు చేసుకుంటూ, ఈ ఫీలింగ్ నాకు తెలుస్తుంది. నేను ఫీల్ అవుతున్నాను. అంటే నేను వాడిని కోరుకుంటున్నాను అని అనుకోగానే ఏడుస్తున్న రాధిక మోములో చిరునవ్వు చేరింది. కానీ వెంటనే ఐ హేట్ యు, ఐ హేట్ యు, నువ్వు నాకొద్దు, వద్దు అని అలానే నేల మీదే పడుకుంది బాధగా. తెల్లవారుజామున రాధిక ఉన్న రూమ్లోకి వచ్చిన నీలవేణి అలా నేల మీదే నిద్రపోతున్న రాధికని చూసి, ఏంటి ఇలా పడుకుంది అని రాధిక రాధిక అంటూ పిలిచింది బుగ్గలు పట్టుకుని. రాధికని టచ్ చేయగానే తెలిసింది బాడీ చాలా వేడిగా ఉందని. అయ్యో, ఫీవర్ వచ్చింది అని మెల్లిగా రాధికని లేపాలని ప్రయత్నం చేస్తుంది. కానీ తన వల్ల అసలు కావటం లేదు. రాధిక కూడా అస్సలు స్పృహలోకి రాలేదు. అప్పుడే మార్నింగ్ వాక్ కోసం వెళ్తున్న ఆదిత్య నీలవేణి రాధిక రాధిక అని పిలుస్తుంటే, ఆ పిలుపులో ఏదో కంగారు తెలుస్తుంటే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ రూమ్ డోర్ ముందుకొచ్చాడు. లోపలికి రాకుండా, ఆంటీ ఏమైంది, ఎందుకు కంగారు పడుతున్నారు అని నీలవేణి వైపు చూస్తూ, ఆంటీ కిందుందేంటి అని తన చూపులు కూడా నేల మీదికి మరల్చాడు ఆది. ఏయ్ రాధిక అంటూ గబగబా రాధిక దగ్గరికి పరుగున వచ్చాడు. హై ఫీవర్ వచ్చినట్టుంది ఆదిత్య, నాకు కంగారుగా ఉంది, అసలు స్పృహలోకి రావటం లేదు అని నీలవేణి మాటలు వింటూనే రాధిక నెత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టాడు ఆదిత్య. నానమ్మా అని తులసిని పిలిచాడు. పొద్దున్నే ఆది గట్టిగా పిలుస్తున్నాడు అని అనుకుంటూనే తులసి ఆ వెనకే రాజారాం కూడా ఆదిత్య మాటలు వచ్చిన వైపుగా వచ్చారు. ఏమైంది అని అంటూనే ఆ రూమ్లోకి రాగానే నీలివేణి చెప్పింది కాస్త కంగారుగా, తాతయ్య నువ్వు కారు తీసి రెడీగా ఉంచు, నేను రాధికను తీసుకొస్తా అని ఎవరికీ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా రాధిక నెత్తుకొని అందరినీ పరుగులు పెట్టించాడు ఆది. రాజారాం కారు తీసుకురాగానే వెనక సీట్లో రాధికని నీలవేణి ఒడిలో పడుకోబెట్టి, నానమ్మ నేను కాల్ చేసి విషయం చెప్తాను, కంగారు పడకు అని, తాతయ్య నేను డ్రైవ్ చేస్తా అని డ్రైవింగ్ సీట్లోకి వచ్చాడు ఆది. నీకిక్కడ హాస్పిటల్స్ ఏవీ తెలియదు కదరా అని రాజారాం అంటుంటే, వచ్చి 10 రోజులైంది కదా తాతయ్య, చూశానులే, నువ్వు చెప్తూ ఉండు, నేను డ్రైవ్ చేస్తా అని ఇంకేం మాట్లాడకుండా రాజారాం చెప్పిన హాస్పిటల్లోకి తీసుకెళ్లాడు ఆది. అక్కడ రాజారాంకి తెలిసిన డాక్టర్ ఉండటంతో వెంటనే చెకప్, టెస్ట్లు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు డాక్టర్. 1 గంట తర్వాత రాధిక టెంపరేచర్ కాస్త తగ్గింది. వైరల్ ఫీవర్, కంగారేం లేదు. కాకపోతే ఓ వారం రోజుల పాటు కాస్త జాగ్రత్తగా ఉండాలి. నేను మళ్ళీ ఇంకో గంట తర్వాత చెక్ చేస్తాను, మీరు రిలాక్స్ అవ్వండి అని అక్కడి నుండి తన గెస్ట్ రూమ్ చూపించాడు డాక్టర్. నీలవేణిని తీసుకుని ఆ రూమ్లోకి వెళ్ళాడు రాజారాం. ఆదిత్య మాత్రం అక్కడే రాధిక ట్రీట్మెంట్ జరుగుతున్న ప్లేస్కి కాస్త దగ్గరలో కూర్చున్నాడు. అప్పటి వరకు రాధికకి ఏమైందో అర్థం కాక తన బాధని బయటికి చూపించలేక చాలా కంట్రోల్లో ఉంది నీలవేణి. ఎందుకంటే తన వల్ల రాజారాం గారు కూడా కంగారు పడతారని. ఇప్పుడు డాక్టర్ మాటలు విన్నాక కాస్త ఉపశమనంగా అనిపించింది. కంగారు పడకు నీలా, అమ్ములకి ఏం కాదు అని రాజారాం అన్నాడు. పొద్దున్నే అది అలా పడుంటే చాలా భయం వేసింది అంకుల్, నిన్న కూడా బాగానే ఉంది, రాత్రికి రాత్రి అలా ఎలా అయిందోనని అని అంతకుమించి ఏం మాట్లాడలేకపోయింది నీలవేణి బాధగా. రాధికని చెక్ చేసిన తర్వాత డాక్టర్ ఆదిత్యని పిలిచాడు. రాజారాం గారు ఏరి అని. ఇప్పుడే ఆంటీని తీసుకుని వెళ్ళారు, ఏదైనా చెప్పాలా? నేను ఆయన మనవడిని అన్నాడు ఆదిత్య విషయం ఏదైనా చెప్పమన్నట్టు. ఏం లేదు, ఆ అమ్మాయి ఏ విషయంలోనో ఎందుకో స్ట్రగుల్ అవుతుంది, స్ట్రెస్ లెవెల్ బాగా పెరిగింది. ఇంతకు ముందు మీకు చెప్పలేదు, కానీ ఇప్పుడు చెక్ చేశాక చెప్పక తప్పదు కనుక ఇలా అంటున్నా. వీలైనంత త్వరగా తన సమస్య ఏంటో తెలుసుకోండి అని
తనకి ఏదో ఎమర్జెన్సీ కేసు రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్. రాధికకి ఏదైనా సమస్య చాలా హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు. నాకు తెలిసి నేను 4 సంవత్సరాలుగా మాట్లాడుతున్నా తనతో ఫోన్లో. ఎప్పుడు కనీసం మూడీగా కూడా ఉన్నట్టు నేను నోటీస్ చేయలేదు. దేని గురించి ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటుంది? చదువు విషయంలోనా, లేక తన కెరీర్ విషయంలోనా? కెరీర్ గురించి తనకు అసలు సమస్యే లేదు. తనకి నేను చాలాసార్లు చెప్పాను, మన బెంగళూరు బ్రాంచ్లో నీకోసం పోస్టింగ్ వెయిటింగ్ అని. అది అయి ఉండదు. ఇంకా ఏమై ఉంటుంది? పోనీ ఆంటీకి విషయం చెప్పి కనుక్కుంటే సరి అని తనలో తాను అనుకుంటూ నీలవెన్ని ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళాడు ఆదిత్య. అంతలోనే తులసి కాల్ చేస్తుంటే రూమ్లోకి వెళ్లకుండానే కాల్ అటెండ్ చేశాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు, వైరల్ ఫీవర్ అంట నానమ్మా అని చెప్తూ. ఆదిత్య చెప్పిన దాన్ని బట్టి అమ్మయ్య అని కాస్త రిలాక్స్ అవుతుంది తులసి. వాళ్ళు వెళ్ళిన దగ్గర నుండి తనకి మనసులో లేదు. జ్వరం ఎక్కువగా ఉందని బాగా భయపడింది. నా చిట్టి తల్లికి ఏం కాలేదు అని ఊపిరి పీల్చుకొని, సరే నాన్న, నా భయం రాధిక గురించి కాదు, నీళ్ళ గురించి. రాధిక హాస్పిటల్లో ఉంది కనుక తర్వాత కోలుకుంటుంది. కానీ నీల అలా కాదు. జీవితంలో అన్నీ కోల్పోయిన తను బ్రతికేది కేవలం రాధిక కోసం మాత్రమే. రాధిక మీదే పంచప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతుంది. కాస్త నీలని చూసుకోండి, నువ్వు మీ తాతయ్య. ఏదైనా సరే కంగారు పడే విషయాలు ముందు తనకి చెప్పకుండా మీ తాతయ్యకి చెప్పు, సరేనా? జాగ్రత్త అని కాల్ కట్ చేసింది తులసి. నానమ్మ, నువ్వు ఫోన్ చేయటం 6 నిమిషం లేట్ అయినా నేను డైరెక్ట్గా ఆంటీనే అడిగేవాడిని ప్రాబ్లం ఏంటి అని. చాలా పొరపాటు చేసేవాడిని. నీ ఫోన్ కాల్ నాకు మంచి చేసింది. ముందు తాతయ్యని అడగాలి అని తనలో తాను అనుకుని రూమ్లోకి వెళ్ళాడు ఆదిత్య. ఆదిత్యని చూడగానే, ఇంకా రాధికని ఎంతవరకు ఉంచాలి అని ఏమైనా చెప్పారా అడిగాడు రాజారాం. లేదు తాతయ్య, ఇప్పుడే అవేం చెప్పలేదు. అయినా తొందర ఎందుకు? రాధిక పూర్తిగా కోలుకున్న తర్వాతే ఇంటికి తీసుకెళ్దాం. ముందు ఆంటీ నువ్వు ఫ్రెష్ అయ్యి ఇంటికి వెళ్ళి. మీరు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటా అన్నాడు ఆదిత్య. వద్దు బాబు, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి. మామూలు జ్వరమే కదా, నీకు ఆఫీస్ పని కూడా ఉంటుంది. పైగా రాధిక కళ్ళు కూడా తెరవటం లేదు. ఒక్కసారి దాని మాట వినకుండా నాకు అడుగు బయటపడదు అంది నీలవేణి. ఆదిత్య ఇంకేదో అడ్డు చెప్పబోతుంటే, ఇక్కడ మేం చూసుకుంటాం, నువ్వు వెళ్ళు నాన్న, నీకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా ఈరోజు అని ఆదికి చెప్పి, అమ్మా నీల, కాస్త ఫ్రెష్ అవ్వు, నేను మనకి బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తా అని నీలవేణికి చెప్పి ఆదిని తీసుకుని బయటకు వచ్చాడు రాజారాం. తాతయ్య, మిమ్మల్ని ఒక మాట అడగనా అన్నాడు ఆదిత్య సందేహంగా. అడుగురా, ఇప్పుడు నీకొచ్చిన డౌట్ ఏంటో అని ఆది మనసులో ఏముందో చదివే ప్రయత్నం చేశాడు రాజారాం. అది అది రాధిక గురించి మీకు అన్ని విషయాలు తెలుసా? అంటే తను నీతో చాలా క్లోజ్గా ఉంటుంది కదా. నేను కూడా ఒక్కోసారి అలా ఉండను నీతో, అందుకే అడిగాను వివరణ ఇస్తూ అన్నాడు ఆది. రాజారాం నవ్వుతూ ఏదో చెప్పేలోగానే ఆదిత్య ఫోన్ రింగ్ అవుతుంటే అటెంప్ట్ చేశాడు. కాల్ చేసిన పర్సన్ ఇంపార్టెంట్ కనుక. ఓకే, నేను త్వరగానే వస్తాను, మీరు కూడా మనం అనుకున్న టైం కంటే కాస్త ముందుగా వచ్చేయండి అని రిప్లై ఇచ్చి, తాతయ్య కాస్త అర్జెంట్ మ్యాటర్, నువ్విక్కడ మేనేజ్ చేస్తావు కదా, నేను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వచ్చేస్తా. ఏదైనా ఎమర్జెన్సీ అయితే వెంటనే ఫోన్ చెయ్యి, నువ్వు కంగారు పడకు. ఆంటీ జాగ్రత్త, నానమ్మకి నేను చెప్తాలే. డాక్టర్ చెకప్కి వస్తే నాతో మాట్లాడించు, మీటింగ్లో ఉన్నా కూడా కాల్ చేయి, నో ప్రాబ్లం అని మళ్ళీ చెప్తూ అక్కడి నుండి బయటికి వెళ్ళాడు ఆదిత్య. తన కళ్ళ ముందు బుడిబుడి అడుగులు వేసిన తన చిన్నారి మనవడు తనకే జాగ్రత్తలు చెప్తూ హడావిడి పడుతుంటే చిన్నగా నవ్వుకొని క్యాంటీన్ వైపు వెళ్ళాడు రాజారాం. ఆదిత్య ఇంటికి వెళ్ళి రెడీ అవుతూనే తులసి ప్రశ్నలకి బదులిచ్చాడు. కాకపోతే రాధిక ఏదో విషయంలో స్ట్రెస్ తీసుకుంటుంది అని మాత్రం చెప్పలేదు. ముందు అసలు రాధిక బాధేంటో తను తెలుసుకోవాలని. తులసి పూజ చేస్తుంటే డైనింగ్ టేబుల్ మీద ఉన్న బ్రేక్ఫాస్ట్ తనే పెట్టుకున్నాడు. ఆది ఫోన్లో మాట్లాడుతూ ఫోన్లో ఏదో వర్క్ చేస్తూనే తిన్నాడు. అంతలోనే తన రూమ్లో ఫైల్ తెచ్చుకోవాలని స్టెప్స్ ఎక్కుతూ పక్క రూమ్లో మొబైల్ రింగ్ అవుతుంటే అక్కడికి వెళ్ళాడు ఆది. చూస్తే అది రాధిక మొబైల్. లిఫ్ట్ చేయకుండా రింగ్ మ్యూట్ చేశాడు. తులసికి ఇవ్వాలని ఆ ఫోన్ తీసుకుని తన ఫైల్ తెచ్చుకోవాలని తన రూమ్లోకి వెళ్ళాడు ఆదిత్య. తన మీటింగ్కి కావాల్సినవి ఇంకోసారి చెక్ చేసుకుని కిందికి వచ్చాడు వాచ్ చూసుకుంటూ. నాన్న, కాఫీ అని తులసి ఆదిని పిలుస్తున్నా టైం లేదు అని కారులో కూర్చున్నాడు. క్షణాల్లో బయటికి వెళ్ళిపోయాడు. మార్నింగ్ 11 గంటలు దాటిన తర్వాత మీటింగ్లో బిజీగా ఉన్నాడు ఆదిత్య. క్లయింట్స్ అడిగే వాటికి సమాధానాలు ఇస్తూ కాంట్రాక్ట్ ఫైనల్ చేసే పనిలో.
ఉన్నట్టుండి మొబైల్ రింగ్ అయింది. మీటింగ్లో ఉన్నప్పుడు తన మొబైల్తో సహా అందరివి సైలెంట్లో ఉంటాయి. మరి ఇలాంటి టైంలో ఎవరు అని కాస్త విసుగ్గా చూశాడు తన అసిస్టెంట్ వైపు ఆదిత్య. తన అసిస్టెంట్ మొదట కంగారు పడినా మెల్లగా ఆదిత్య దగ్గరకు వచ్చి, సార్, మొబైల్ రింగ్ మీ దగ్గర నుండి వస్తుంది అని చెప్పాడు తల వంచుకొని. నా దగ్గర నుండా అని అనుకుంటూనే ఎక్స్క్యూజ్ మీ అని క్లయింట్స్ వైపు చూసి చిన్నగా స్మైల్ చేసి తన ఫైల్స్ మధ్యలో ఉన్న రాధిక మొబైల్ సైలెంట్లో పెట్టాడు ఆదిత్య. కాల్ చేస్తుంది ఎవరు అని కూడా చూడకుండా తన మీటింగ్ కంప్లీట్ చేసుకుని తన క్యాబిన్లోకి వచ్చి మార్నింగ్ తొందరలో రాధిక మొబైల్ నానమ్మకి ఇవ్వాలనుకుని ఇవ్వకుండా నా ఫైల్స్తో పాటు నేనే తీసుకొచ్చాను అని రాధికకి కాల్ చేసిన వారికి కాల్ బ్యాక్ చేయాలని అనుకునేలోగా మళ్ళీ రాధిక మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్ మీద మానస అని పేరు డిస్ప్లే అవుతుంటే, మానసనా? మానస అంటే నిన్న రాధిక చెప్పిన అమ్మాయా బహుశా అని అనుకుంటూనే కాల్ అటెండ్ చేశాడు ఆదిత్య. హలో, నేను రాధికను కాదు అని ఆదిత్య ఏదో చెప్పేలోగానే, నీ మీద నేను అలిగాను, నీతో మాట్లాడను. నేనే కాదు, అర్జున్ అన్నయ్య కూడా మాట్లాడాడు. అంతేకాదు నందుబావ కూడా. ఒకవేళ నందుబావ నాకు తెలియకుండా నీతో మాట్లాడితే వాడితో కూడా కట్టిఫ్ పెట్టేస్తా. అసలు ఈరోజు మార్నింగే కాల్ చేస్తావని అనుకున్నా. వ్రతం కూడా అయిపోయింది. కానీ నువ్వు మాత్రం కాల్ చేస్తే లిఫ్ట్ కూడా చేయటం లేదు అని తన వర్షన్లో కొత్తగా వచ్చిన బుల్లెట్ ట్రైన్లా దూసుకుపోతుంది మానస. మానసకి తను రాధిక కాదు అని చెప్పలేక, ఆమె మాటలకి బ్రేక్ వేయలేక సైలెంట్గా ఉన్నాడు ఆదిత్య. ఏంటి, ఏం మాట్లాడటం లేదు? నీ మీద అలిగింది నేను. అలిగిన నేనే మాట్లాడకూడదు అని అనుకుంటూనే నీతో మాట్లాడాను. అయినా కూడా నువ్వు మాట్లాడటం లేదు. నీ నోటి ముత్యాలు రాలిపోతాయా అంటూ ఇంకోసారి దూసుకుపోతుంది మానస. ఈ బుల్లెట్ ఆగేలా లేదు అని, ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది కూడా వినండి మిస్ బుల్లెట్ అన్నాడు ఆదిత్య. మిస్ బుల్లెట్టా అని ఫోన్ వంక అయోమయంగా చూసింది మానస. మళ్ళీ ఫోన్ వైపు చూస్తూ ఈ మాటలు ఎవరివి అని చుట్టూ కూడా చూసింది మానస, ఒకవేళ బయట నుండి వినిపిస్తున్నావేమో అని. హలో మిస్ బుల్లెట్, చుట్టుపక్కల చూడకు, కాస్త ఫోన్లు విను అని మళ్ళీ వినిపిస్తుంటే ఫోన్ తన చెవికి ఇంకాస్త జాగ్రత్తగా పెట్టుకొని వినటం మొదలుపెట్టింది మానస. ఇది నా ఫ్రెండ్ నెంబర్ అని కాల్ చేశాను. బై మిస్టేక్ మీకు కనెక్ట్ అయినట్టుంది. ఐఎమ్ సారీ అండి. నా ఫ్రెండ్ అని అనుకుని ఇంకో 2 రోజులు ఉండమని చెప్పినా వినకుండా వచ్చేసిందని తన మీద అలకతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. రియలీ సారీ అని మళ్ళీ మాటలు మొదలుపెట్టింది మానస. అవతల వారు తనకి ఎక్కడ కోటింగ్ ఇస్తారు అని కంగారుగా. అరే, నేను చెప్పేది ఒక్క క్షణం కూడా వినేలా లేరు మీరు. మీరు చేసిన నెంబర్ కరెక్టే, ఇది రాధిక నెంబరే అని ఆదిత్య చెప్పగానే, ఓ, నేను కరెక్ట్గానే చేశానా, అమ్మయ్య అని అనుకొని, ఇంతకీ నువ్వెవరు? మా రాధిక ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? ఒకవేళ తను మొబైల్ పోగొట్టుకుందా? పోతే నీ దగ్గర ఉంటే నువ్వు ఇచ్చేయాలి కదా గుడ్ బాయ్ లాగా అని మానస అంటుంటే, అంటే నువ్వు నన్ను ఇప్పుడు ఏ దొంగ వేదవో అని అనుకుంటున్నావా అని అడిగాడు ఆదిత్య కంగారుగా. అంటే ఇప్పటి వరకు అనుకోలేదు, కానీ నువ్వు అంటుంటే ఇప్పుడిప్పుడే నాకు కూడా డౌట్ వస్తుంది. ఇంతకీ ఏ బ్యాచ్ నీది, పూరమా లేక అని కోపంగా అడిగింది మానస. దేవుడా, ఈ పిల్ల బుల్లెట్ కాదు, సునామీ. ఆ సునామీని ఈ పిల్లని ఆపటం ఎవ్వరి తరం కాదు అని ఆదిత్య అనుకునేలోగా, ఓయ్ నిన్నే, ఇంత పెద్ద మనిషిని అడుగుతుంటే ఏం మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలా అలా ఉంటే నేనేమనుకోవాలి అని మానస మళ్ళీ మొదలు పెడుతుంటే, ఐ లవ్ యూ మిస్ బుల్లెట్ అన్నాడు ఆదిత్య. ఆ మాట వినగానే మానస నోరు మూతపడింది టక్కున. మానస సైలెంట్గా ఉండటంతో పాపకి బాగా షాక్ కొట్టింది. తన నోటికి ఆనకట్ట వేయటానికి ఇంతకంటే నాకు దారి లేదు, నా ప్లాన్ వర్కౌట్ అయింది అని తనలో తాను కాస్త గర్వంగా నవ్వుకొని, రాధిక మొబైల్ నా దగ్గర ఉంది. నా పేరు ఆదిత్య, రాధిక వెల్ విషర్ని, అదే తులసి రాజారాం గార్ల మనవడిని. మార్నింగ్ హడావిడిగా నా ఆఫీస్ ఫైల్స్తో పాటు రాధిక మొబైల్ కూడా పొరపాటున తెచ్చేశాను. నేను ఇంటికి వెళ్ళాక ఇచ్చేస్తాను. బై ద వే, నువ్వు కాల్ చేసావని కూడా చెప్తాను. ఇంకా ఏమైనా మాట్లాడాలంటే నువ్వు తనతో డైరెక్ట్గా చెప్పేయి. నేను ట్రాన్స్ఫర్ చేయలేను నీ మాటల్ని, అవి మాటలు కాదు అంతకు మించి అని నవ్వుతూ కాల్ కట్ చేశాడు ఆదిత్య. అంతవరకు ఆదిత్య సడన్గా ఐ లవ్ యూ అని చెప్పాడని మాటలు రాకుండా మౌనంగా ఉంది మానస అదో రకమైన ట్రాన్స్లో. ఆదిత్య కాల్ డిస్కనెక్ట్ అవ్వగానే, అతనెవరో అయినా అలా చెప్పేశాడు, తను చెప్పేది వినటానికి నన్ను కంట్రోల్లో పెట్టడానికి అలా చెప్పాడేమో బహుశా. నేను కాబట్టి తట్టుకున్నా
అదే ఇంకా వేరే ఎవరో అయితే గుండె ఆగిపోయేది దెబ్బకి. అర్జెంటుగా స్ట్రాంగ్ కాఫీ తాగాలి, లేకుంటే నా బుర్ర పగిలిపోయేలా ఉంది అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది మానస. కాల్ కట్ చేయగానే క్రేజీ గర్ల్ అని అనుకుని ఫైల్ ఓపెన్ చేశాడు ఆదిత్య. కానీ మాటి మాటికి మానస మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుంటే తనలో తాను నవ్వుకున్నాడు ఆదిత్య. అయినా ఆ అమ్మాయి మాట్లాడుతుంటే నేను అలా ఎలా అన్నాను? బుల్లెట్ అని, సునామీ అని, ఐ లవ్ యూ అని. ఏమనుకుందో ఏమో. ఒకవేళ రాధిక కనుక ఈ విషయం తెలిస్తే అని ఒక విజువల్ వేసుకున్నాడు ఆదిత్య. వద్దు, నన్ను టీస్ చేస్తుంది. అసలే నిన్ననే 2 ఏళ్ల వరకు పెళ్లి చేసుకునని, ప్రేమ గీమ లాంటివి లేవని తెగ చెప్పేశాను. నన్ను ఫుట్బాల్ ఆడుకుంటుంది. పైగా నానమ్మ తాతయ్య కూడా తనకే సపోర్ట్. అందరూ కలిసి నిజంగానే ఆ సునామీకి నాకు బలవంతన పెళ్లి చేసినా చేస్తారు, నేనేం చెప్పినా వినకుండా. అదే జరిగితే ఇంకేమైనా ఉందా? ఎవరో తెలియని ఆ బుల్లెట్కి ఐ లవ్ యూ అని చెప్పి తెలివిగా కంట్రోల్ చేశాననుకొని పొంగిపోయాను. కానీ నేనే నా నెత్తిన ఆ సునామీని తెచ్చిపెట్టుకున్నానా? ముందు ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా కేర్ తీసుకోవాలి. కానీ ఎలా? పోనీ నేనే ఆ బుల్లెట్కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే అని మళ్ళీ కాల్ చేద్దామని అనుకున్నాడు ఆదిత్య. స్క్రీన్ లాక్లో ఉంది. అది ఎలా ఓపెన్ చేయాలో ఆదిత్యకి తెలీదు. అయ్యో అని అనుకుంటూ అప్పుడే తన క్యాబిన్లోకి వచ్చిన తన పర్సనల్ అసిస్టెంట్ని చూసి సైలెంట్ అయ్యాడు ఆదిత్య. కాసేపు ప్రాజెక్టు గురించి డిస్కస్ చేసి ఇంకా ఆ రోజుకి తను చేయాల్సిన ఇంపార్టెంట్ వర్క్ ఏదీ లేదని కన్ఫర్మ్ చేసుకుని రాధిక కోసం హాస్పిటల్కి వెళ్ళాలని అనుకున్నాడు ఆదిత్య. సార్, రేపటి నుండి మనకు కొంచెం వర్క్ తగ్గుతుంది సార్. లీవ్ పెట్టిన ఎంప్లాయ్ జాయిన్ అవుతానని కాల్ చేశాడు ఇందాకే. రేపు మార్నింగ్ అటెండ్ అవుతాడు చెప్పాడు అసిస్టెంట్. 4 రోజులు ముందుగానే వస్తున్నాడా? గుడ్ అని అంటూ నేను వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరాడు ఆదిత్య. అక్కడ మానస, అత్త నాకు స్ట్రాంగ్ కాఫీ కావాలి అడిగింది సుజాతని తల పట్టుకుని. భోజనం చేసే టైంలో కాఫీ ఏంటే అంది జానకి మానస మాట విని. అంటే ఈరోజు చాలా అలసిపోయినట్టుంది అమ్మమ్మ. ఈ ఒక్కసారికి ఎలాంటి క్వశ్చన్స్ అడగకుండా ఒక కప్పు కాఫీ నా మొహాన వేయండి ప్లీజ్ అంది మానస, సుజాత జానకి వైపుకి మార్చి మార్చి చూస్తూ. సుజాత నవ్వుకొని 2 నిమిషాల్లో ఇస్తా అని కాఫీ కలుపుతూ ఉంది. కిచెన్లో నుండి హాల్లోకి చూసింది. అన్ని పనులు కంప్లీట్ చేసి భోజనాలకి అందరినీ పంపించి తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కళ్ళు మూసుకుని వెనక్కి వాలాడు జై అలసటిగా. అత్తా ఇంకో కప్పు ప్లీజ్ అంటూ సుజాత వైపు చూడకుండా జైనే చూస్తూ చెప్పింది మానస. ఏం మాట్లాడకుండా ట్రేలో 2 కప్స్ పెట్టి తీసుకోవే అంది సుజాత. ట్రే తీసుకొని జై దగ్గరికి వెళ్ళి ఒకటి తన చేతిలో పట్టుకుని ఇంకొకటి జై చేతి మీద పెట్టింది మానస. అబ్బా అంటూ కళ్ళు తెరిచాడు జై. ఏంటి నీ అల్లరి? వేడిగా ఉంది అని చేతి మీద ఊదుకుంటూ కప్పు సరిగ్గా పట్టుకొని కూర్చొని తాగటం స్టార్ట్ చేశాడు జై. తగ్గిందా అంది మానస. జై కాఫీ తాగి కప్పు టీపాయ్ మీద పెట్టగానే ఏంటి అడిగాడు జై లేని కోపం తెచ్చుకుని మానసని. అదే బాధ, నిన్నటి నుండి ఏదోలా ఉన్నావు కదా, కనీసం తిండి కూడా సరిగ్గా తినకుండా, అందుకే అడిగా అంది మానస. నాకెందుకు బాధ? నేను బాగానే ఉన్నాను. నాకు ఆకలిగా లేక తినలేదు, అంతేకాని ఎవరి కోసమో నేనెందుకు బాధపడాలి అడిగాడు జై. ఎవరి కోసమైనా బాధపడుతున్నావా బావా? అందుకేనా ఏదోలా డల్గా ఉన్నావా అడిగింది మానస. ఎవరి కోసం? నేనెవరి కోసం ఫీల్ అవ్వటం లేదు. పెళ్ళి కదా, రెస్ట్లెస్గా అనిపించింది, అందుకే కాస్త డల్గా కనిపించి ఉంటాను నీకు. అంత మాత్రానికి నీకు నువ్వేదేదో అనుకుని దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయకు అన్నాడు జై తడబడుతూ. ఎవరి కోసమో అని నేను నిన్ను అడగలేదు బావా, తగ్గిందా అని మాత్రమే అడిగా అంది మానస. అది కాదే అని జై ఏదో చెప్పేలోగానే మనసులో ఉన్నది చెప్పాలనుకున్నది చెప్పాల్సిన వాళ్ళకి చెప్పేయాలి బావా. వాళ్ళతో మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. లేకపోతే ఒక్కోసారి మన మౌనం వల్ల కూడా మనకి మన వాళ్ళకి మధ్య చెరిగిపోని దూరం తెలియకుండానే ఏర్పడుతుంది. మన మనసులో ఉన్న మాట వాళ్ళకి చేరేలోగానే ఇంకెవరి నుండైనా ప్రతికూలమైన మాటలు వాళ్ళకి చేరితే రిజల్ట్ ఇంకోలా ఉంటుంది అని చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చింది మానస. మానస మాటలకు అర్థం ఏంటి? తను మాట్లాడేది రాధిక గురించా? రాధిక ఒక్కోసారి చాలా బాగుంటుంది నాతో, కానీ ఉన్నట్టుండి దూరం పెడుతుంది. ఎందుకు? బహుశా నాకు మానసకి పెళ్ళి అనుకున్నారని ఆ రోజు లక్ష్మీ నానమ్మ అన్నందుకు అలా బిహేవ్ చేసిందా? ఒకవేళ అదే రీజన్ అయితే ముందు నేను రాధికతో విషయం చెప్పాలి. కానీ అంతకంటే ముందు తనతో చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. అది చెప్పిన తర్వాత నన్ను యాక్సెప్ట్ చేస్తుందా?
చెప్పాలా వద్దా అని సతమతమవుతూ మళ్ళీ బెడ్ మీదనే పడ్డాడు జై. ఆ తర్వాత కట్ చేస్తే ఆదిత్య ఆఫీస్ నుండి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళాడు. రాధిక రూమ్లో నీరసంగా నవ్వుతూ మాట్లాడటం చూడగానే, ఓ ఎలా ఉంది రాధిక నీకిప్పుడు అని రాధిక బెడ్ దగ్గర చైర్లో కూర్చుంటూ అడిగాడు ఆది. పర్లేదు, అయినా ఇంత చిన్న జ్వరానికి ఇక్కడి దాకా తీసుకొచ్చావా అని అంటూ నీలవేణి వైపు చూసింది రాధిక. స్పృహ లేకుండా అలా పడిపోతే ఆంటీ చాలా కంగారు పడింది. అఫ్కోర్స్ అందరం అలానే పడ్డాం అనుకో, అయినా చిన్న జ్వరానికి అలా పడిపోతారా అంటూ ఎదురు ప్రశ్న వేసి ఏమైనా తిన్నావా అంటూ అడిగాడు. పాలు బ్రెడ్ అంతే, అది కూడా అసలు తినాలనిపించలేదు, కానీ తినక తప్పదు కదా అని సమాధానం ఇస్తూ ఇంతకీ నీ మీటింగ్ ఎలా జరిగింది అడిగింది రాధిక. గుడ్ అని రాధికకి బదులిచ్చి తాతయ్య ఎక్కడికి వెళ్ళాడా ఆంటీ అని నీలవేణిని అడిగాడు ఆదిత్య. ఎవరో ఫ్రెండ్ ఇక్కడే అడ్మిట్ అయితే ఆయన్ని చూడటానికి వెళ్ళాడు అని చెప్పింది నీలవేణి. అంతలోనే మానస గుర్తుకు వచ్చి, రాధిక నీ మొబైల్ నా దగ్గరుంది, ఎవరో మానస అని కాల్ చేసింది అన్నాడు ఆదిత్య. మానస ఫోన్ చేసిందా? ఏమంది? వ్రతం బాగా జరిగిందా? బబ్లీ అల్లరి చేసిందా చాక్లెట్స్ కోసం? నేనుంటే ఏదోలా బబ్లీని మేనేజ్ చేసేదాన్ని. పూజ కోసం అన్ని అరేంజ్మెంట్స్ నేను మానస కలిసి చేయాలనుకున్నాం, కానీ నేను వచ్చేశాను. పూజ చేసినంతసేపు మానస నా గురించి అనుకొని ఉంటుంది అంటూ బయటికనేసి ఒక్క క్షణం జై గుర్తుకు రాగానే బాధగా అనిపించి, జై వల్లే అక్కడి నుండి వెంటనే వచ్చేశాను అని తన మనసులో అనుకుంది రాధిక. రాధిక మాట్లాడుతూ మాట్లాడుతూ గ్యాప్ తీసుకుంటే దేనికైనా బాధపడుతుందా అని ఆదిత్య తనలో తాను అనుకున్నాడు. అలా అని ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నానని చెప్పలేదు కదా, చెప్తే అంతే సంగతులు, అందరూ ఫీల్ అవుతారు అని అంది రాధిక. రాధిక మాటలు వింటూ 10 రోజులు ఆమెతో ఉంటే ఆ బుల్లెట్ మాటల ప్రవాహం రాధిక కూడా అంటుకుందా? మాటల వరద పారించేస్తుంది. అయినా రాధిక కూడా అంతేగా ముందు నుండి. ఎవరు ఎవరిని మార్చారో ఏమో అని తనలో తాను అనుకుంటూ రాధిక వైపు చూశాడు ఆది. అడుగుతుంటే ఆన్సర్ చేయకుండా నా మొహం చూస్తుంటే నేనేం అనుకోవాలి ఆది అంటూ అడిగింది రాధిక. అంటే నువ్వు నాకు మాట్లాడే అవకాశం ఏమైనా ఇస్తే మాట్లాడదామని ఆగాను అని నవ్వుతూ బదిలిచ్చాడు ఆది, మనసులో మానస మాటలు గుర్తుకొస్తుంటే. సరే ఇప్పుడు ఆపాను కదా, చెప్పు మానస ఏం మాట్లాడింది అని అడిగింది మెల్లిగా. నేను నీ ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేయగానే నేను ఫలానా అని చెప్పాలనుకున్నాను, కానీ ఆ సునామీ ఎక్కడ వింది? నువ్వు వచ్చేసావని, ఫోన్ చేయలేదని, వ్రతం అయిపోయిందని ఏదేదో చెప్పుకుపోతుంది. పైగా నేను వివరం చెప్తే ఏకంగా నన్ను నీ ఫోన్ ఎత్తుకుపోయిన దొంగలా ఫీల్ అయింది. మాటల్లో అదేదో పురం అని అందే ఆ సునామీ, ఆ పురం ఏదో గుర్తుకు రావటం లేదు, అదేంటి అని ఆలోచనల్లో పడ్డాడు ఆది. పురమా అని డౌట్గా ఆది ఫేస్ చూస్తూ అడిగింది రాధిక. హాహా అదే, ఆ ఊరంత ఫేమసా? ఏంటి స్పెషల్ ఎక్కడా అడిగాడు ఆది అయోమయంగా. ఆది అలా అనగానే గట్టిగా నవ్వేసింది రాధిక. నీలవేణి కూడా చిన్నగా నవ్వింది. రాధిక ఎందుకు నవ్వుతుందో అర్థం కాక ఆదిత్య అలానే ఉంటే, ఆ ఊరికో చరిత్ర ఉంది, ఆ ఊరి పేరు మీద హిట్ సినిమాలు కూడా ఉన్నాయి, తానేదో సరదాగా నిన్ను ఏడిపించాలని అనుంటుంది అని రాధిక వివరణ ఇచ్చింది. ఓ అలానా, ఎంత మాట అనేసింది అని కళ్ళు చిన్నగా చేసి, ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి నీ ఫ్రెండ్ మీద అన్నాడు ఆది సీరియస్గా. ఓయ్ అంతే దూరం ఆలోచించకు, తన మాట గలగలా ఉంటుంది, తను చాలా మంచిది నాకంటే కూడా అని ఆదిత్య వైపు చూసి చెప్పింది. నోవే, అటో ఇటో తేల్చుకుంటా అన్నాడు ఆదిత్య. నువ్వు అలా చేస్తే నీకే కష్టం, ఇందాకటి నుండి తనని సునామీ అని అంటున్నావు. నేను చెప్పేస్తా మానసికి నువ్వు తనని ఇలా అంటున్నావని, అసలే తన వెనక కొండంత అండ ఉంది అని ఆ ఫ్యామిలీని గుర్తు చేసుకోగానే సంతోషం రాధిక కళ్ళల్లో చేరింది. కానీ 2 క్షణాల్లోనే నార్మల్ అయ్యి మళ్ళీ ఆదిని మానస జోలికి పోకు అని బెదిరిస్తూ అంది రాధిక. నువ్వు నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేయకూడదు, నేను నీ ఫ్రెండ్ని, ఆ అమ్మాయి నీకు 10 డేస్ నుండి ఫ్రెండ్, నాకన్నా తను జూనియర్, నువ్వు నా వైపే ఉండాలి కానీ అలా జూనియర్ వైపు ఉండకూడదు అని అలిగినట్టు మొహం పెట్టుకొని చెప్పాడు ఆదిత్య. ఆదిత్య ఫేస్ చూసి నవ్వింది రాధిక. అంతలోనే డాక్టర్ చెకప్ కోసం రావడంతో డాక్టర్ని విష్ చేసి రాధిక బెడ్ పక్కన నిలబడ్డాడు ఆది. చెక్ చేసి డిశ్చార్జ్ చేస్తాను, బట్ ఇంకో 5 డేస్ చాలా జాగ్రత్తగా ఉండాలి, మెడిసిన్ టైంకి తీసుకోవాలి, ఏదైనా ఉంటే వెంటనే రండి, నెగ్లెక్ట్ చేయకుండా, లైట్ ఫుడ్ ఇవ్వండి అమ్మా అని నీలవేణికి చెప్పాడు డాక్టర్. రెస్ట్ అవసరం ఫిజికల్లీ అండ్ మెంటల్లీ అని ఆదికి చెప్పాడు మెల్లిగా.
డిశ్చార్జ్ చేస్తున్నా అని డాక్టర్ మాట వినగానే రిలాక్స్ అయింది రాధిక. ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. ఇక్కడే ఉంటే నేనేదో పెద్ద పేషెంట్లా అమ్మ ఫీల్ అవుతుందని దిగులు పడింది ఇంతవరకు. రాజారాం కూడా అప్పుడే రావటంతో మెడిసిన్ తీసుకుని సాయంత్రానికి ఇంటికి చేరారు అందరూ. నైట్ డిన్నర్ అయ్యాక జస్ట్ కాసేపు వాక్ చేయాలన్నట్టు ఇంటి బయట కాంపౌండ్ లోపలే ఉన్న గార్డెన్లోకి వెళ్ళింది రాధిక. నీలవేణి, తులసి తింటూ ఉన్నారు. అదే కరెక్ట్ టైం అని అనుకుని రాధిక దగ్గరికి వెళ్ళాడు ఆదిత్య. ఏంటి, నువ్వు కూడా వచ్చావు? కాసేపు ఇలా తిరిగే అలవాటు నీకు కూడా ఉందా అంటూ అడిగింది రాధిక. రాధిక ప్రశ్నకి చిరు నవ్వే సమాధానంగా ఇచ్చాడు ఆది. నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి రాధిక అని స్ట్రైట్గా అడిగాడు ఆదిత్య. ఏముంది, ఏదో ఒక ఉద్యోగంలో చేరటం, అది కూడా మా అమ్మ కోసం. ఆ తర్వాత అంటూ ఆగింది. చెప్పు, ఆ తర్వాత అంటూ రాధిక మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు ఆదిత్య. అంటే చదువైపోయి ఉద్యోగం కూడా చేస్తుంటే ఈ పెద్దవాళ్ళు ఊరికే ఉండరు కదా, నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారుగా అంది రాధిక. నెక్స్ట్ స్టెప్పా? యు మీన్ మ్యారేజా అని సందేహంగా అడిగాడు ఆదిత్య. అంతేగా, ఎవరి పేరెంట్స్ అయినా ఆలోచించేది అదేగా. అందరి ఆడపిల్లలలానే నాకు అలా ఎవరో ఒకరిని మా అమ్మ వెతకటం మొదలు పెడుతుంది. యాక్చువల్లీ ఈ పాటికే సర్చింగ్ స్టార్ట్ చేసేదే, కానీ నా పోరు పడలేక, ఎలాగో నేను తన మాట విననని తెలుసు కాబట్టి ఇప్పటి వరకు ఆగింది. అదే ఉద్యోగం కూడా వస్తే ఇంకా అమ్మ నాపటం ఎవరి తరం కాదు అంది రాధిక నవ్వుతూ. చేసుకోవచ్చు కదా, అయినా నువ్వేదో ఒక జాబ్ అని ఎందుకు అనుకుంటున్నావు? చాలాసార్లు చెప్పాను కదా నీకు మన ఆఫీస్లోనే పోస్టింగ్ ఇస్తానని. అయినా నీకు వేరే ఎక్కడో ఇంకో జాబ్ చూసుకోవాల్సిన అవసరం ఏముంది అన్నాడు ఆదిత్య. ఆదిత్య మాటలకి నవ్వి ఊరుకుంది రాధిక. కాసేపు కూర్చుందామని బెంచ్ మీద అని సైగ చేసి కూర్చుంది రాధిక. నా టాలెంట్ మీద వచ్చే ఉద్యోగం నాకు కావాలి ఆదిత్య. అయినా ఉద్యోగం చేయాలనే ఇంట్రెస్ట్ నాకు అస్సలు లేదు, కానీ జాబ్ చేయాలి. జాబ్ కోసం ట్రయల్స్ వేయాలి, లేకపోతే అమ్మ తెచ్చే పెళ్లి ప్రపోజల్ ఒప్పుకోవాలి. పెళ్లి విషయం నుండి కాస్త టైం తీసుకోవటానికి జాబ్ చేయటం అనే అడ్డు పెట్టుకున్నా, అంతే అంది రాధిక పేలవంగా. నీకు పెళ్ళంటే ఇష్టం లేదా? నీ మనసులో ఎవరైనా ఉన్నారా అడిగాడు ఆది సూటిగా. రాధిక ఏం చెప్పాలో అని ఆలోచిస్తుంటే, నేను నీ ఫ్రెండ్ని, నీ వెల్ విషర్ని అని నేను అనుకుంటున్నాను. నీకు కూడా నా గురించి అలానే అనిపిస్తే నాతో ఓపెన్గా మాట్లాడు రాధిక. మన మనసులో ఉన్నది ఏదైనా సరే మన అనే వాళ్ళకి చెప్పుకోవటం వల్ల ఒక్కోసారి భారం తీరుతుంది. ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం కోసం ఆలోచించే మెదడు ఇంకొకటి ఉంటుంది. మన సమస్యకి మనకి పరిష్కారం ఒక దారిలోనే కనిపిస్తుంది. ఎందుకంటే దాన్ని మనం ఫేస్ చేస్తుంటాం, దానివల్ల స్ట్రగుల్ అవుతుంటాం. కానీ సమస్య మనది కానప్పుడు మన ఆలోచన సరళి, దాని పరిధి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎన్నో మార్గాలు కనిపిస్తాయి అని రాధిక వైపు చూశాడు ఆది. ఏరా, అమెరికాలో ఏదైనా మోటివేషనల్ క్లాసెస్ తీసుకుంటున్నావా సరదాగా అడిగింది రాధిక. మోటివేషనల్ క్లాసెస్ తీసుకుంటేనే ఇలా చెప్తారా? మన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే మనము రియాక్ట్ అవుతాం కదా అన్నాడు ఆదిత్య. నాకేదైనా ప్రాబ్లం ఉంది అని నీకు అనిపిస్తుందా, లేక నన్ను చూస్తేనే నీకు అలా అనిపిస్తుందా? అందుకే ఎలా మొదలు పెట్టాలో తెలియక ఈ ఉపోద్ఘాతం ఇస్తున్నావా నవ్వుతూ అంది రాధిక. అది అది నువ్వు ఏ విషయంలోనైనా స్ట్రగుల్ అవుతున్నావా? ఐ మీన్ లవ్, కెరీర్ అని ఇంకేం అడగలేక ఏటో చూశాడు ఆది. రాధిక ఒక్క క్షణం ఆదిని చూసి తల వంచుకుని మౌనంగా ఉంది. ఆ క్షణం రాధిక మనసులో జై రూపం తప్ప ఏమీ మెదల్లేదు. అంటే నేను స్ట్రగుల్ అవ్వటానికి కారణం వీడేనా అని రాధిక కూడా బాగా అర్థమయ్యేలా ఉంది. కానీ ఆదితో మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. చెప్పు రాధిక, ఆంటీతో చెప్పలేకపోతున్నావా? ఇప్పుడు నేను నిన్నెందుకు అడుగుతున్నానో తెలుసా? నీలవేణి ఆంటీ సంతోషం కోసం అని ఆగాడు ఆది. మా అమ్మ సంతోషం కోసం వీడేం చేస్తాడు? ఏం అవసరమని నీకు అనిపిస్తుంది కదా అన్నాడు రాధికను చూస్తూ. నిజం చెప్పాలంటే ఆ క్షణం రాధిక అలానే అనుకుంది తన మనసులో. చెప్తాను, నీ మనసులో మెదిలే ప్రశ్నకి నా వివరణ ఇస్తాను అని చెప్పటం మొదలుపెట్టాడు ఆదిత్య. అమెరికాలో ఉన్నా కూడా చిన్నప్పటి నుండి నేను ఎదురు చూసేది ఆ సంవత్సరంలో నానమ్మ తాతయ్య మా దగ్గరకు వచ్చే 2 నెలల కోసం. నీకు తెలిసిందే కదా, నానమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు ఆంటీ మా కోసం చాలా ఐటమ్స్ చేసి పంపేది. అవన్నీ నాకు చాలా ఇష్టం. తెలుసు అంది రాధిక. చిన్నప్పటి నుండి నానమ్మ వాళ్ళు వచ్చిన 2 నెలల్లో వాళ్ళు అక్కడున్నా కూడా
మీ ఇద్దరి గురించి డాడీ వాళ్ళకి ప్రతి విషయం చెప్పేవాళ్ళు. మమ్మీ పెద్దగా పట్టించుకోకున్నా డాడీ మాత్రం ఆంటీని తన సొంత చెల్లిలానే ట్రీట్ చేసేవారు. నాకు కూడా అలానే చిన్నతనం నుండి ఆంటీ అంటే అభిమానం కలిగింది. తను నా కోసం శ్రద్ధగా చేసి పంపటంతో బహుశా అలా మొదలైందేమో. నీకు తెలుసా రాధిక, అక్కడ ఎవరికి వాళ్ళే, అన్ని ఆర్టిఫిషియల్ రిలేషన్స్. మన వర్క్ ఎంతవరకో అంతవరకే. పెద్ద పెద్ద ఇల్లున్నట్టు మనసులు పెద్దగా ఉండవు. మనకిక్కడ మన అని అనుకునే వాళ్ళ మధ్యలో చాలా బాండింగ్ ఉంటుంది. కష్టమైనా నష్టమైనా ఏదైనా ఒక బంధానికి ముడిపడితే ఆ బంధాన్ని నిలబెట్టుకోవటానికి ఏదైనా భరించగలం. మరీ ముఖ్యంగా ఇక్కడి ఆడవాళ్ళు చాలా కట్టుబడి ఉంటారు కదా. ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజుకి ఆ ఆంటీ పంపే రాఖీ అంటే డాడీకి ఎంత ఇష్టమో తెలుసా. ఆ రాఖీ కోసం డాడీ ఎంతగా ఎదురు చూసేవాడో. డాడీ తనకి తానే ఆ రాఖీని నాట్ చేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చూపించేవాడు. మా సిస్టర్ సెండ్ చేసింది ఇండియా నుండి అని చాలా హ్యాపీగా. ఇదంతా నీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే డాడీ లైఫ్లో ఆంటీ ఎంత ఇంపార్టెంట్ అని నీకు అర్థం కావటానికి. డాడీకే కాదు, నాకు కూడా. మరి అలాంటి ఆంటీ నీ వల్ల బాధపడటం నాకు ఇష్టం లేదు. అందుకే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు రాధిక. ఐ విల్ ట్రై టు సాల్వ్. నువ్వు హ్యాపీగా ఉండాలి, అప్పుడే ఆంటీ బాగుంటుంది. నీలవేణి ఆంటీ బాగుండాలి అన్నాడు ఆదిత్య. ఆదిత్య మాటల్లో తన తల్లి మీద అభిమానానికి ప్రేమకి పొంగిపోయింది రాధిక. తనకి విషయం తెలిసినప్పటికీ ఇప్పుడు ఆది మాటలు వింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీ ఫ్యామిలీ అనుకున్నట్టు అమ్మ వాళ్ళ ఫ్యామిలీ కూడా అనుకునుంటే అమ్మ నిజంగా చాలా సంతోషంగా ఉండేది. ఆది వాళ్ళకి ఇష్టం లేకపోయినా ప్రేమించిన వాడి కోసం వచ్చేసింది. భర్తతో సంతోషంగా పూర్తి జీవితాన్ని చూడకుండానే నాన్నని ఆ పైవాడు తీసుకెళ్లాడు. ఆ టైంలోనైనా కనీసం అమ్మ పుట్టింటి వాళ్ళు అమ్మకి అండగా ఉంటే బాగుండేది. కానీ వాళ్ళు అలా చేయలేదు. ప్రేమించిన వాడి కోసం వెళ్ళిపోయిన మరుక్షణం అమ్మని చచ్చిన దాని కింద జమ కట్టేసి వదిలేశారు. కష్టంలో ఉన్నప్పుడు అండగా ఉండాల్సిన పుట్టిల్లు, పుట్టింటి ప్రేమ, అండదండలు లేకుండానే ఇప్పటి వరకు బ్రతికింది. కానీ అమ్మకి అంత కష్టంలోనూ దొరికిన అదృష్టం మాత్రం తులసినే. ఆది ఆ లోటు తెలియకుండా హీరో తులసి చూసుకుంటున్నారు కదా. అయినా ఏనాటి బంధమో ఇది. అమ్మ మీద మీ కుటుంబానికి ఉన్న ప్రేమ, అభిమానం చాలు ఈ జన్మకు మాకు అంది రాధిక. వాళ్ళకి ఆంటీ పరిస్థితి తెలుసో లేదో రాధిక. అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందని ఆ ఆంటీ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారో లేదో. ఒకవేళ ఆంటీ ఇలా అంకుల్ని పోగొట్టుకుని ఉన్నారని వాళ్ళకి తెలియదేమో. తెలిస్తే నిజంగా వచ్చేవారేమో రాధిక. అలా ఎందుకు నువ్వు ఆలోచించడం లేదు? ఇప్పుడు ఒకవేళ ఆంటీ పుట్టింటి వారు తమ తప్పు తెలుసుకొని మీకోసం వస్తే ఏం చేస్తావు రాధిక అని అడిగాడు ఆది. ఇప్పుడు నిజంగా అమ్మ పుట్టింటి వాళ్ళు ఎవరో నాకు తెలిసినా అమ్మని రమ్మని పిలిచినా కూడా మేం వెళ్ళం. అవసరానికి పనికిరాని ఆ అండదండలు ఇప్పుడు అనవసరం అంది రాధిక ఏదో తెలియని కోపం, బాధ కలగలిపి. రాధిక మనసులో ఉన్న భావం అర్థమయ్యేసరికి ఇంకేం మాట్లాడలేదు ఆది. ఇంకా ఈ విషయం గురించి ఎక్స్టెండ్ చేస్తే రాధిక హట్ అవుతుంది అని. అంతలోనే రాధిక మొబైల్ రింగ్ అవుతుంటే బెంచ్ మీద చూశాడు ఆది. మానస కాలింగ్ అని డిస్ప్లే అవుతుంది. అమ్మో, ఈ సునామీ ఇప్పుడు కాల్ చేసిందే. నేను తనకి ఐ లవ్ యూ అని మిస్లీడ్ చేశానని రాధిక చెప్తే ఎలాగా? నా పని గోవిందా అని అనుకుంటూ ఎలా ఆపాలి అని రాధిక ఫోన్ తీసుకునేలోగా ఆది ఆ ఫోన్ తీసుకుని రాధికకి ఇస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఫోన్ కింద పడేశాడు. అది స్క్రీన్ మొత్తం బ్రేక్ అయ్యి వెంటనే ఆఫ్ అయిపోయింది. రాధిక సీరియస్గా ఆదిని చూస్తుంటే ఐఎమ్ సారీ, కావాలని పడేయలేదు. నీకు ఇద్దామని అనుకున్నా, బై మిస్టేక్ పడిపోయింది. నీకు కొత్త ఫోన్ కొనిస్తా రేపే, సీరియస్ అవ్వకు ప్లీజ్ అని ముద్దుగా రిక్వెస్ట్ చేస్తుంటే నవ్వింది రాధిక, కోపం ఎక్కువసేపు చూపించలేక. ఓకే, రేపు నాకు మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న కొత్త ఫోన్ కొనివ్వాలి అండ్ ఈ ఫోన్లో ఉన్న ఈచ్ థింగ్ కొత్త ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వాలి. ఏ ఒక్క థింగ్ మిస్ అవ్వకూడదు అంది నవ్వుతూ. అమ్మయ్య, ప్రాబ్లం సాల్వ్ అన్నాడు ఆది హ్యాపీగా. ఏంటి సాల్వ్ అయింది? నీదైందేమో కానీ నాది కాలేదు. మానస ఇప్పటికే నాకు 2 సార్లు కాల్ చేసినా నేను మాట్లాడలేదు. అసలే ఉండమంటే ఉండకుండా వచ్చేసానని నా మీద కాస్త అలగ చూపిస్తుంది. ఇప్పుడు రింగ్ అయ్యి కింద పడినందుకు స్విచ్ ఆఫ్ అయింది. నేనే ఫోన్ ఆఫ్ చేశానని అనుకుంటే ఇంకేమైనా ఉందా? మా రిలేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. నేను అర్జెంటుగా ఇప్పుడే మానసతో మాట్లాడాలి అంది రాధిక. హా, ఫోన్ డ్యామేజ్ అయితే మాట్లాడదు అని అనుకుంటే ఇప్పుడే మాట్లాడాలని అంటుంది. కష్టపడి ఫోన్ లేకుండా చేసినా ఇప్పుడు సునామీతో రాధిక మాట్లాడితే ఏంటి నా పరిస్థితి?
అని ఆదిత్య తనలో తను అనుకుని, అయినా నెంబర్ ఉండదులే, నేను రిలాక్స్ అవ్వచ్చు అని హ్యాపీగా ఊపిరి తీసుకొని, నీ ఫోన్ బ్రేక్ అయింది కదా రాధిక, తన నెంబర్ నీ ఫోన్లో సేవ్ చేసుకుని ఉంటావు, ఇప్పుడు నెంబర్ లేదుగా, రేపు నీ ఫోన్ కాంటాక్ట్ రికవర్ చేయించాక మాట్లాడొచ్చు కానీ నువ్వు రెస్ట్ తీసుకుందు పదా అని ఆదిత్య అనేలోగానే ఆది టీషర్ట్ పాకెట్లో కనిపిస్తున్న ఆది మొబైల్ తీసుకుని మానసికి కాల్ చేసింది రాధిక. చచ్చాన్రా నాయనో అని ఆదిత్య బిక్కమొహం వేశాడు. ఏదో అన్నోన్ నెంబర్ నుండి అని ఈ టైంలో లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ కాల్ అటెండ్ చేసింది మానస. మానస, నేను రాధికని అంటూ చెప్పింది రాధిక. నీ ఫోన్ అని మానస అంటుండగానే, నా ఫోన్కి ప్రాబ్లం, ఇంకేంటి విషయాలు, వ్రతం బాగా జరిగిందా అని మాటల్లో పడింది రాధిక. ముందు కోపం చూపించాలని అనుకున్న రాధిక గొంతు వినగానే మర్చిపోయి సంతోషంగా మాట్లాడింది మానస. వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నంతసేపు పక్కకు కూడా పోకుండా టెన్షన్గా అక్కడే కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు ఆదిత్య. ఫోన్లో మానసతో మాట్లాడుతుంటే ఆదిత్య బిహేవియర్ విచిత్రంగా ఉండటంతో అతన్ని కూడా ఓ కంట గమనిస్తూనే ఉంది రాధిక. కానీ 2 నిమిషాలకే, నీకు తర్వాత కాల్ చేస్తాను రాధిక, జై బాబా వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు, నేను వెళ్తున్నాను అని కాల్ కట్ చేసింది మానస. జై పేరు వినగానే ఒక్క క్షణం ఆనందం మెరిసింది కళ్ళల్లోనూ, చిరునవ్వు మెదిలింది పెదవులపైన. మళ్ళీ వెంటనే, జై వెళ్తున్నాడా, ఎక్కడికి, ఆయన ఎక్కడికి వెళ్తే నాకెందుకు అని అనుకుని ఫోన్ చెవి దగ్గర నుండి తీసి చేతిలో పట్టుకొని ఆలోచనలో పడింది రాధిక. వాళ్ళ మాటలు విన్న ఆది, హమ్మయ్య, నా టాపిక్ రాకుండానే కాల్ ఎండ్ అయింది, ఈ రోజుకి నేను సేఫ్, పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి, రోజు నేను రాధికకి భయపడుతూ బ్రతకలేను అని ఆ సునామీ నెంబర్ నా ఫోన్లో ఉంది, ఇప్పుడు టైం చూసుకొని ఆ సునామీకి సారీ చెప్పేయాలి అని తన మనసులో అనుకుని, రాధిక వెళ్దామా, చలి ఎక్కువైతుంది అన్నాడు మెల్లిగా ఆదిత్య. అని జై ఆలోచనల నుండి బలవంతాన తేరుకొని ఆదికి మొబైల్ ఇచ్చింది రాధిక. రూమ్లోకి వెళ్ళగానే ఆ నెంబర్ని సునామీ అని సేవ్ చేసుకున్నాడు ఆదిత్య. రేపు ఖచ్చితంగా మాట్లాడాలి తనతో అని అనుకుని మళ్ళీ వెంటనే, అప్పటి వరకు ఎందుకు, ముందు సారీ అని మెసేజ్ సెండ్ చేస్తే సరి అని అనుకుని మానస నెంబర్కి, సారీ మానస గారు, నేను ఆదిత్య, రాధిక ఫ్రెండ్ని, మీతో అలా ఐ లవ్ యూ అని అనుండకూడదు, రియల్లీ సారీ, కానీ నేను కావాలని అనలేదు, మీ మాటలకి బ్రేక్ ఎలా వేయాలో తెలియక అన్నాను, ఆడపిల్ల మనసు బాధ పెట్టడం తప్పు అని ఇలా మెసేజ్ చేస్తున్నాను అని టైప్ చేసి సెండ్ చేశాడు ఆది. ఒక 10 నిమిషాల పాటు తన ఫోన్ని కొన్ని పదుల సంఖ్యలో చూసుకున్నాడు ఆదిత్య. మానస మెసేజ్ చూసిందా లేదా, ఒకవేళ చూస్తే రిప్లై ఏమనిస్తుందోనని. కానీ దాదాపు అరగంట తర్వాత కూడా మానస మెసేజ్ చూడలేదు. చూసి నీరసంతో అలాగే నిద్రలోకి జారుకున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే అదే రోజు రాత్రి ప్రియాకి గర్భధారణ ముహూర్తం కూడా ఉండటంతో ఆ పని మీద అనిత వాళ్ళ ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అర్జున్ ప్రియాలని దీవించి మిగతా వాళ్ళంతా దశరథ రామయ్య ఇంట చేరారు. అనిత, రాజశేఖర్, మానస్తో సహా ఆడవాళ్ళు ఈ హడావిడిలో ఉండగానే జై వెళ్ళిపోయాడు అందరికీ చెప్పి. జై వెళ్ళిన కాసేపటికి లక్ష్మి గారి కుటుంబం కూడా వెళ్ళిపోయారు. కిరణ్ పనుల వల్ల ఇందు లీవ్స్ అయిపోవడంతో అనిత వాళ్ళ ఇంట్లో పని పూర్తి చేసుకుని ఇంటికి రాగానే అందరినీ ఎవరి గదిలోకి వాళ్ళని పంపి అలసిన శరీరంతో మంచం మీద వాలింది సుజాత. కళ్ళు మూసుకోగానే జై కళ్ళ ముందు మెదిలాడు. అందరం పనిలో ఉంటే వెళ్ళాడు వాడు, కనీసం సరిగ్గా తిన్నాడో లేడో అని అనుకుంటూ సుజాత డల్ అయిపోయింది. నందుకి ఇబ్బందని ప్రియ పెళ్లి పనులన్నీ నందు స్థానంలో ఉండి ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నాడు. పెళ్లి పనుల్లో తీరిక లేక పూర్తిగా విశ్రాంతి తీసుకోకుండానే మళ్ళీ వెళ్ళాడని సుజాత బాధ. సుజాత గారి ఆలోచనలో ఏముందో తెలియకపోయినా, ఇప్పుడైనా కాస్త విశ్రాంతి తీసుకో సుజాత, కూతురు పెళ్లి సంతోషంగా జరిగింది కదా అన్నాడు విజయేంద్ర. అని ఇంకేం మాట్లాడకుండా అలసిపోయి ఉండటంతో త్వరగా నిద్రలోకి జారుకుంది సుజాత. దశరథ రామయ్య, జానకి కూడా ఇప్పుడే వెళ్ళి మళ్ళీ వీడు ఎప్పుడొస్తాడో అని కాస్త బాధపడ్డారు. వాళ్ళకి తెలుసు ఇంట్లో ఏదైనా పనుంటే క్షణాల్లో ముందుంటాడని. కానీ ఎప్పుడు వెళ్ళినా మామూలుగానే ఉండే జై ఈరోజు వెళ్తుంటే మాత్రం ఏదో తేడాగా అనిపించింది ఇద్దరికి. మొహంలో సంతోషం లేదు, ఏదో దానికి బాధపడుతున్నాడా అని సందేహం కలిగింది ఇద్దరిలోనూ. కానీ ఇద్దరూ బయటపడలేదు. ఏమైందో తెలుసుకోకుండా అడిగి మిగతా వాళ్ళని కంగారు పెట్టడం ఇష్టం లేక. పద్మ రూమ్లోకి వచ్చేసరికి ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు రాజేంద్ర బెడ్ రెస్ట్కి ఆనుకొని. ఏమైందండి అంటూ మంచినీళ్ళ గ్లాస్ పక్కన పెడుతూ అడిగింది పద్మ. ఏం లేదు, ఊరికే నిద్ర పట్టక ఇలా కూర్చున్నా అన్నాడు రాజేంద్ర వాటర్ తాగి.
అవునా? పెళ్లి పనుల వల్ల అలసిపోయినా మీకు నిద్ర పట్టలేదంటే విషయం ఏదో ఉంది. అదేదో చెప్పండి అంటూ రాజేంద్రకి దగ్గరగా కూర్చొని ఆయన్ని లాలించినట్టు అడిగింది పద్మ. తన మనసులో ఆయన దేని గురించైనా దిగులు పడుతున్నారేమో అని సందేహం కలగటంతో. ఆయన రాజేంద్ర నోరు విప్పకుండా అలాగే మౌనంగా ఉంటే, జై గురించి ఆలోచిస్తున్నారా? అడిగింది పద్మ సూటిగా. అవునన్నట్టు తల నిలువుగా ఊపాడు రాజేంద్ర. నేను కూడా చూశానండి. ఈ 2 రోజుల నుంచి వాడిలా లేడు. ఏదైనా అడుగుదామని అనుకున్నా ఇంట్లో అందరూ ఉన్నారు కదా! తీరిక చేసుకుని అడుగుదామని అనుకునేలోపు వాడు వెళ్తున్నాను అని చెప్పాడు అంది పద్మ రాజేంద్ర భుజం మీద తల పెట్టుకుని. పద్మ, నిన్ను మాట అడగనా అంటూ రాజేంద్ర అంటే, ఏంటండి కొత్తగా పర్మిషన్ అడుగుతున్నారు? మీ స్టైల్ మారిందా? ఏదైనా చెప్పటమే కానీ అడగటం ఉందా మీ దగ్గర? మీరు చెప్పిన మాట వినకపోతే నాకు మొట్టికాయలు వేస్తారుగా అంటూ నవ్వింది పద్మ. పద్మ మాటలకి మెల్లిగా నవ్వుకున్న అంతలోనే మళ్ళీ మనసులో ఏదో గుర్తొచ్చి ముభావంగా అయిపోయాడు రాజేంద్ర. రాజేంద్రని చూడగానే పద్మ మనసులో అంచనా వేస్తుంది. ఎందుకు ఇలా డిస్టర్బ్డ్గా ఉన్నారు? ఏ విషయం అయి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంది పద్మ. ఏమండి అని మెల్లిగా పద్మ బెడ్ రెస్ట్కి ఆనుకోగానే రాజేంద్ర పద్మ ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. జీవితంలో ఒక్కొక్కసారి మనం చేసే పొరపాటు వల్ల కొందరి జీవితాలు తారుమారు అవుతాయి కదా పద్మ అంటూ గొంతులో ఎంతో బాధతో అన్నాడు రాజేంద్ర. పెళ్ళైన ఇన్నేళ్లలో ఏనాడు ఇలాంటి బాధని తన భర్త గొంతులో వినని పద్మ కాస్త కంగారుపడి, అసలు ఏం జరిగిందండి అంటూ అడిగింది. ఏం లేదు. ఒక మనిషి చేసే ఒక పొరపాటు ఒక్కోసారి పక్క వాళ్ళ జీవితాలని ఎలా తలకిందులు చేస్తాయో అని ఆలోచిస్తున్నా. అంతే అంతే అన్నాడు రాజేంద్ర అంతకంటే ఇంకేం చెప్పలేక. అసలు ఏదో జరిగింది, అందుకే ఈయన ఇలా ఉన్నాడు. ఎలా తెలుసుకోవాలి నేను అని తనలో తాను అనుకుంది పద్మ. అంతలోనే రాజేంద్ర మొబైల్ రింగ్ అవుతుంటే చూశాడు. జై ఫోన్ చేస్తున్నాడు అని లేచి కూర్చొని, చెప్పు నాన్న అంటూ అడిగాడు రాజేంద్ర. అవతల జయ చెప్పేది విని మౌనంగా ఉన్నాడు రాజేంద్ర. కాసేపటి తర్వాత సరే అని మాత్రమే అని ఫోన్ పెట్టేశాడు. ఏంటండి జైనా ఈ టైంలో ఫోన్ చేశాడు? ఎందుకు? అసలు మీరెందుకు ఏదోలా ఉన్నారు అంటూ తన బాధని భయాన్ని బయట పెట్టింది పద్మ. ఏం లేదు పద్మ, కాస్త రెస్ట్లెస్గా ఉంది, రెస్ట్ తీసుకుంటాను అని ఏం చెప్పకుండా కళ్ళు మూసుకొని పడుకున్నాడు రాజేంద్ర. ఆ తర్వాత ఏం మాట్లాడలేకపోయింది పద్మ. రాధిక, నన్ను క్షమించు అని మాత్రమే తన మనసులో అనుకుని అలానే కళ్ళు మూసుకున్నాడు జై కూడా. జై మాటలు తనకి చేరునట్టుగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేచింది రాధిక. ఐ హేట్ యూ జై ఫర్ ఎవర్ అంటూ కోపంగా బాధగా ఏడుస్తూ అనుకుని అలానే పడుకుంది రాధిక. ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.